అంటే మీ ఉద్దేశం చాలా మంచిగా ఉంది. అంటే మన టీమిండియా క్రికెటర్స్ మన భారతదేశం గురించి ఆడుతున్నారు, అదే మీరు రూపొందిస్తున్నారు కదా. కానీ ఓకే, ఈ సంవత్సరము తెలిసి తెలియక అయిపోయింది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే సంవత్సరం గణేష్ మహారాజ్ని మీరు మంచిగా కూర్చొని పెట్టండి. అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ క్రికెట్ ప్లేయర్ సపరేట్గా విగ్రహాలు తయారు కాన్సెప్ట్ సపరేట్ కాన్సెప్ట్. అంటే మనము గణేష్ మహారాజ్కే ఒక క్రికెట్ ప్లేయర్గా రూపొందిస్తే అంటే మన ధర్మానికే ఒక అవమానంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ చాలా వరకు కొంతమంది ట్రైన్ చేస్తున్నారు. అరే చూడండి, గోశామ నియోజకవర్గంలో ఇట్లాంటి గణేష్ మహారాజ్కి ఒక క్రికెటర్ లాగా తయారు చేసినారు. మీరు చూసినారు అనుకుంటా, రేవంత్ రెడ్డిది కూడా ఒక గణేష్ మహారాజు కూర్చొని పెట్టినారు. అది ఇమీడియట్గా మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది తీసేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే సమయంలో అంటే మీరు ఈ హిందీ నగర్లో చాలా మంచి మంచి గణేష్ మహారాజ్ని మీరు కూర్చొని పెట్టారు. గతంలో కూడా మనం చూసినాం, చాలా డీసీ పేపర్లో కానీ హిందీ మిలాబ్లో చాలా మంచిగా ఫేమస్ అయింది మీ గణేష్ మహారాజ్. కానీ ఓకే, ఈ సంవత్సరం మీ కాన్సెప్ట్ వేరేగా ఉంది. కానీ గణేష్ మహారాజ్నే మీరు క్రికెట్గా ఒక క్రికెట్ ప్లేయర్గా మీరు తయారు చేశారు కదా. వచ్చే సంవత్సరం ఇట్లాంటి తప్పు చేయకుండా గణేష్ మహారాజ్ ఒక విగ్రహం ఎట్లా ఉండాలి అట్లా కూర్చొని పెట్టి సరౌండింగ్ మీరు వేరే కాన్సెప్ట్ కూడా పెట్టచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ కొద్దిగా తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.